గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపు గాయత్రి ఆఫీషియల్. నేను ఇవాళ తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేస్తున్నా. అంటే నార్మల్ సర్వపిండి చేస్తున్నా, సొరకాయ సర్వపిండి కాదు. దానికి కావాల్సిన ఏంటంటే బియ్యం పిండి, కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం కారం, కరివేపాకు, కొంచెం పెసరపప్పు వేసుకుంటున్నా. నేను ఇది అవైలబుల్ ఉంది కాబట్టి నేను ఇవి వేస్తున్నా. దీన్ని నార్మల్ ఫస్ట్ ఇప్పుడు ఉత్తిగా మిక్స్ చేయాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి, కారం ఇట్లా కట్టకుండా, ఉండలు ఉండలు కట్టకుండా. తర్వాత కొన్ని వాటర్ ఇట్లా కొన్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయాలి. చపాతీ పిండిలాగా చేయాలి. ఈ పిండిని ఇట్లా వచ్చేటట్టు అయితే కలుపుకోవాలి. దీన్ని చిన్న చిన్న లడ్డూలాగా తీసుకొని, ఇది సర్వపిండి పెట్టుకునే గిన్నె. మా మమ్మీ ఎంటికలకు కొన్నది. ఎంటికలు ఊసిపోతుంది, అందరు బాధపడుతున్నారు కదా. దీంతో ఒక లాభం ఉంది. ఏంటంటే ఒగిసోటి గిన్నెలు ఫుల్. మా మమ్మీ అయితే ఒక పెద్ద బిర్యానీ గిన్నె కొన్నది తెలుసా. నా ఎంటికలు మా మమ్మీ ఎంటికలు కలిపి దీనిలో ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకోవాలి మనం. ఇట్లా ఇందులో ఆయిల్ పోసుకోవాలి. ఫస్ట్ది కాబట్టి కొంచెం బాగానే ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక ఏం చేయాలంటే ఈ గిన్నెని ఇట్లా రొటేట్ చేయాలి. అప్పుడు ఈ ఆయిల్ అనేది మొత్తం గిన్నె చుట్టూ మొత్తం అవుతుంది. అప్పుడు పిండి ఏమి అతుక్కోకుండా మంచిగా వస్తుంది అన్నట్టు సర్వపిండి. మా మమ్మీ చెప్పింది ఇట్లా చేయమని. డన్. మనం చేసి పెట్టుకున్న లడ్డు ఉంది కదా, దీన్ని ఇందులో ఇట్లా వేసి హ్యాండ్కి కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి. దీన్ని మొత్తం ఇట్లా ప్రెస్ చేసుకుంటూ గిన్నె మొత్తం ఇక్కడ వరకు వచ్చేలా అనాలి. ఏంది చెయ్యి మారింది అనుకుంటుర్రా? నాకు ఇది సర్వపిండి పెట్టిర్రా, ఏం రాదు. మా మమ్మీ పెట్టింది. ఇది కొంచెం వేయి, అది కొంచెం వేయని అన్నది. నేను అవి కొంచెం ఇవి కొంచెం వేసిన. ఆయిల్ గంటగానే ఎందుకు పోసిన మంది ఇడుతుంది. ఇప్పుడు మా మమ్మీ చెప్పింది ఫస్ట్ దానికోసం ఎక్కువ ఆయిల్ వేయాలన్నది. నేను మా మమ్మీ సెకండ్ దానికి ఎంత పోతుందో అని ఊహించుకొని కొంచెం ఎక్కువ. ఇల్లు ఏం వేసినవే? పప్పు వేసినా మమ్మీ. ఏం పప్పు ఇది? నువ్వు పప్పు అన్నావు కదా, నేను అందుకే పెసరపప్పు వేసిన. శనగపప్పు వేయమన్నా కాదే పిచ్చి. నాకేం తెలుసు. నువ్వు మరి మెన్షన్ చేయాలి శనగపప్ప, కందిపప్ప, పెసరపప్ప, వేం పప్ప అని. నాకు తెలియదు, అందుకని నేను పెసరపప్పు వేసిన. వాళ్ళకు కూడా పెసరపప్పు అని చెప్పిన. మరి నువ్వు అప్పుడు ఎటువైనా బయటకైనా పోవచ్చు. అయ్యో ఫ్రెండ్స్, పెసరపప్పు వేయద్దట. సారీ, నేను అట్లా ఇట్లా వేసేసిన. మీరు ఏ పప్పులు వేయాలి మమ్మల్ని? శనగపప్పు వేయాలి. శనగపప్పు, పల్లీలు, ఇంకా నువ్వులు వేయాలి. అవి వేసుకోరు మీరు. నేను ఏదో పెద్ద నాకు తెలిసిందని చెప్పి నేను ఉన్న పప్పులన్నీ వేసేద్దాం అనుకున్నాను. నేను ఒక పెసరపప్పుతో ఆగిపోయినా. అది కూడా ఎంత వేసినా ఇవుడు ఒక్కొక్క పిండి కంటే ఇవి పప్పులు ఎక్కువ. ఒకసారి ఇట్లా వేయకు. ఈ పప్పులు ఆ పప్పులు ఏమి వేయాలి, ఏది అయితే మంచిగా ఉంటుంది అనుకోవాలి. చదువుకున్నారు కాదే మీరు, అన్ని విధాలు తెలవాలి మీరు. నువ్వే కదా వంట నేర్చుకోవాలి. అత్తగారు ఇంటికి పోతే రేపు తిడతారు. ఎవరు నీ అవ్వ నేర్పించలేదా అంటారంటావు. మళ్ళీ నువ్వేమో చేస్తేనేమో తిడతావు. మళ్ళీ ఒకసారి చేసినప్పుడు అన్న మంచిగా చేసుకోవాలి బిడ్డ. సరే, నేను చేసుకో. చేయకపోతే అత్తగారింటి పోయినాక అత్త తింటుంది, అప్పుడు బుద్ధి వస్తుంది. ఇప్పుడు అంటిటే చేసినావు కానీ మళ్ళీ ఇంకొకసారి వేసినప్పుడు శనగపప్పు, పల్లీలు, జీలకర్ర, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ మంచిగా దంచి వేసుకోవాలి. మంచిగా ఉంటుంది. అవి కొన్ని పోయద్దు, బగ్గ పోయాలి. మంచిగా ఉంటుంది. అందుకే పెసరపప్పు కాదు, నువ్వులు పోసుకోవాలి. పెసరపప్పు పోయద్దు, పల్లీలు, నువ్వులు ఇవి పోసుకోవాలి. జీలకర్ర, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, కళ్యామాకు, కొత్తిమీరాకు, కొత్తిమీరలు పోసుకోవాలి. నేను ఇలా కారపొడి, ఉప్పు, పప్పు, కళ్యామాకు కలిపితే ఏం వేయలే. అట్లా పోసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. అది ఉడికిందా లేదా అని తెలుస్తుంది. అట్లా చేస్తేనా మంచిగా ఉడుకుతుంది. ఇట్లా పెట్టుకున్న తర్వాత దీనిపైన క్యాప్ పెట్టి స్టవ్ పైన ఒక 10 minutes పెడితే అయిపోతుంది సర్వపిండి.
నా సర్వపిండి రెడీ. చూడండి ఎంత మంచిగా కనబడుతుంది. ఈ పప్పులు ఎత్తే ఆ పప్పులు ఎత్తే పెద్ద పెద్ద కనబడుతుంది. ఇది చూడండి ఎంత చిన్న చిన్నగా మంచిగా కనబడుతుందో. ఇది ఓన్లీ వన్ సైడ్ కాల్చుకుంటే చాలు. 2 సైడ్స్ కూడా కాల్చుకోవచ్చు ఇట్లా, కానీ వన్ సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది. బాగానే ఉంది. ఇట్లా చేసినా మంచిగా ఉందని చెప్పుకోవాలి కదా వీడియోలో. మమ్మీ చెప్పిన మెథడ్లో ట్రై చేయరు. నన్ను అయితే తిట్టుకోకూరా ఇంత 4 లెక్క ట్రై చేసి. వీడియో మొత్తం చూసిన తర్వాత మా మమ్మీ ట్రై చేయరు. ఓకే మంచిగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏవో అప్పటి నుండి వీడియో తీస్తున్నా కానీ చెయ్యి. బాయ్ బాయ్. అయ్యే నాగా